రోజు పడుతున్నాను యాక్చువల్గా రెవెన్యూ ఫిషరీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉమ్మడిగా అన్ని యాక్షన్స్ జీవో సంరక్షణ కొద్దిగా ఎందుకంటే అమ్మాయిలు చాలా మెదడు క్యాన్సర్ వస్తుంది ఇది బాగా కుళ్ళిపోయి లారీ పోతున్న విపరీతమైన బ్యాట్స్మెన్ అటువంటిది చేపలు మేపితే వస్తే ఆ చేపలు మనుషులు క్యాన్సర్ వస్తున్నాయి ఎవరు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ప్రాంత గ్రామాల్లో చేపల చెరువు పెంపకం అనేది సర్వసాధారణం. ఈ చేపల చెరువులు రైతులకు ఎంతో ఉపయోగకరం. కానీ ఈ మధ్యకాలంలో రూప్చంద్, ఫంగస్ అనే 2 రకాల చేపలు పెంచుతూ ఈ చేపలకి సాధారణంగా రెగ్యులర్గా వాడే ఆహారం బదులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ చికెన్ వేస్ట్, దుర్గంధభరితమైన చికెన్ వేస్ట్ వస్తుంది. ఈ చికెన్ వేస్ట్ని వాటికి ఆహారంగా వేస్తున్నారు. ఈ ఆహారం తిన్న చేపలు విపరీతంగా లావు అవుతున్నాయి, విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ఈ చేపల రైతులు కూడా ఎంతో ఆశపడుతున్నారు. వీటి వెనకాల కొంతమంది మా ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి మాకు తెలియవచ్చింది. వీళ్ళు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని, అదేవిధంగా ఈ చేపలు తిన్న వాళ్ళకి క్యాన్సరు మరియు లివర్ సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పి ఈ విధంగా వాళ్ళు దీని వెనకాల వాళ్ళు నడిపిస్తున్నారని మాకు తెలియవచ్చింది. దీంతో మేము ఆర్డీఓ గారిని కలిసాము. ఆర్డీఓ గారిని కలిసి మేము ఆర్డీఓ గారికి ఒక విషయాన్ని గుర్తు చేసాం. 2016లో 56 జీవో నెంబర్ 56 వచ్చింది. అంటే ఈ జీవో ప్రకారము ఈ చేపల పెంపకానికి వాడే ఈ దానాలో ఈ చికెన్ వేస్ట్ నిషేధించడం జరిగింది. అంతేకాకుండా ఈ రెవెన్యూ, పోలీసు, తర్వాత మత్స్యశాఖ అధికారులు ఉమ్మడిగా ఒక కమిటీలాగా ఏర్పడి దీన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఈ జీవోలో పేర్కొనడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేయాలని, ఆత్మకూరులో ఈ చేపల దానాకి వాడే ఈ చికెన్ వేస్ట్ అక్రమ రవాణాని వెంటనే అరికట్టాలని చెప్పి మేము ఆర్డీఓ గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు ఎంతో సానుకూలంగా స్పందించారు. దీన్ని వెంటనే అరికట్టామని చెప్పారు. దాంతో మేము ఆర్డీఓ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జనసేన.